అప్పుడు ఊరంతా తిరిగినప్పుడు జనులందరూ కూడా వస్తున్నారు జయమని అంటారు కదా. కొన్ని దినాలు అయిన తర్వాత ఆ గాడిదంట యెరూషలేము గుండా వెళ్తూ ఇంకో గాడితో ఇలా అంటుందంట. అప్పుడు యేసు ప్రభువారు ఉన్నప్పుడు నన్ను అందరూ చాలా ఎంతో సంతోషంగా, నేను వెళ్తూ ఉన్నప్పుడు అందరూ చాలా సంతోషంగా కేకలు వేశారు, చాలా సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళు అరుస్తూ ఉన్నారు. నేను వెళ్తూ ఉన్న మార్గంలో మట్టలు పరిచారు, నూతన వస్త్రాలు పరిచారు, అలాగే నా మీద కూడా నూతన వస్త్రాలు వేశారు. కానీ ఇప్పుడు ఎందుకు నన్ను చీగాడదా చీగాడదా అని తెరవేస్తున్నారు అని చెప్పానిందంట. దాని పక్కన గాడిదలా సమాధానం చెప్పిందంట. అప్పుడు యేసు ప్రభువారు నీతో ఉన్నారు కాబట్టి నీకు విలువనిచ్చారు, ఇప్పుడు యేసు ప్రభువారు నీతో లేరు కాబట్టి నిన్ను గాడిదలాగే చూస్తున్నారు అని చెప్పి. సో మన జీవితంలో కూడా అంతే. యేసు ప్రభువారు మనతో ఉంటేనే, ఆయన యొక్క రక్షణ మనకుంటేనే, ఆయన నిజమైన దేవుడని మనం నమ్మి ఆయనలో రక్షించబడితేనే మనిషిగా మన యొక్క జీవితానికి విలువ ఉంటుంది.